సార్ లోకేష్ గారు ప్రధానమంత్రిని కలవడం, ప్రధానమంత్రి గారు గతంలో కూడా 2, 3 సార్లు రమ్మని ఆయన్ని ఆహ్వానించడం. సో, ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారిని గుర్తించినట్లు అనుకోవచ్చంటారా? అంటే ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అతిపెద్ద చక్రం తిప్పే వ్యక్తి రమ్మని కలవడం. ఈ మీటింగ్‌ని ఎలా చూడాలి సార్? లోకేష్ గారి విషయానికి వచ్చినప్పుడు అందరికంటే ముందు మొట్టమొదటిగా కొన్ని సంవత్సరాల క్రితమే నేను లోకేష్ గారు ప్రయోజకుడు అవుతాడు, ఈ రాష్ట్రానికి పనికొచ్చే వ్యక్తి అవుతాడు, ఈ రాష్ట్రం అతని చేతుల్లో సేఫ్గా ఉంటుంది, పరిపాలనా దక్షత కానీ నాయకత్వ లక్షణాలు కానీ ఇతరితర హ్యూమన్ టచ్ కానీ ఉన్న వ్యక్తి లోకేష్ గారు అని చెప్పేసి లోకేష్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి నా సాయి శక్తుల ప్రతి చోట చివరికి చంద్రబాబు గారితో కూడా నేను చాలాసార్లు ఆ మాట సందర్భంలో చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి లాంటి అనుభవజ్ఞుడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయ కురుక్షేత్రంలో పండిపోయిన వ్యక్తి, ఇవాళ ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పరిపాలించిన వ్యక్తి 2 సార్లు పర్సనల్గా ఇన్వైట్ చేస్తే లోకేష్ వెళ్ళారు అంటే అది నిజంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇది ఒక పెద్ద రాజకీయ మలుపు. లోకేష్ అనే వ్యక్తిని గౌరవించుకోవటం, లోకేష్ అనే వ్యక్తి ప్రధానమంత్రి గారిని అనుకరించటం, ఫాలో అవటం, లోకేష్ గారికి రాజకీయంగా అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒక డైరెక్షన్ వెళ్ళటానికి కూడా ఇది దోహదపడుతుంది నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకా రెండో వైపు కాయిన్ వెళ్తే నేను పాపం లోకేష్ అనక తప్పదు. ఎందుకంటే ఆయన వైవాహిక జీవితం కానీ వ్యక్తిగత లైఫ్ కానీ టైం ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం ఎలా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో రేపు మహానాడు తర్వాత ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇన్ ది టీడీపీ. ఇప్పటికే అయ్యారు, నేర్చుకున్నారు, చాలా పరిణితి చెందారు, దెబ్బలు తిన్నారు, దెబ్బలు తగిలినాయి. ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి కళ్ళ ముందు ఏమీ లేని తప్పుకి తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు మేమే అల్లాడిపోయాము. అందున తండ్రిని చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఒక పోలీస్ అధికారి రోడ్డు మీద బైఠాయించేటట్టు చేయగలిగాడంటే ఎంత క్రూరత్వం అండి, ఎంత క్రూరత్వం! ఈ తెలుగు జాతికే అవమానం. అటువంటి పరిపాలన సాగించిన వ్యక్తి మీద పోరాడి పాదయాత్ర చేసి తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి తన వ్యక్తిగత సుఖాలను కూడా త్యాగం చేసి నాకు హిందూ మ్యారేజ్ బాండింగ్లో నాకు నిజంగా చిన్న వయసులో ఉన్న బ్రాహ్మణికి నేను చేతులెత్తి నమస్కరించాలి. నేను చేయకూడదు, నేను చేతులెత్తి నమస్కరిస్తే ఆవిడకి ఆయుష్ తగ్గుతుంది, ఎందుకంటే నేను ఆశీర్వదించాల్సిన వ్యక్తిని. కానీ ఎంత సాక్రిఫైస్ ఉంది! ఆవిడేమో రుచిరీత్యా అక్కడ, లోకేష్ గారేమో ఇక్కడ. అసలు ఈ వయసులో, యంగ్ ఏజ్లో ఫ్యామిలీ లైఫ్ని విస్మరించి అది రాజకీయంగా బిజీ షెడ్యూల్ ఉంటుందంటే లోకేష్ గారికి వ్యక్తిగతంగా నష్టం. అయినా నీడ్ ఆఫ్ ది అవర్, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, రాజకీయం కలుషితమైన పరిస్థితుల్లో టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా, ఐక్యూ లెవెల్స్ కలిగిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, ఇండస్ట్రియలైజేషన్ తెలిసిన వ్యక్తిగా, హ్యూమన్ కంటెంట్ తెలిసిన వ్యక్తిగా
లోకేష్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే వయసు రీత్యా యువకుడు కాబట్టి బోల్డంత భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేశానికి ఒక గట్టి పునాది ఇంకా బలపడటానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం కార్యకర్తలకు ఒక భరోసా ఉంటుంది. తెలుగుదేశం పరిపాలన ఇంకా మంచిగా సాగుతుంది. సెట్ బ్యాక్స్ అన్నీ సరి చేసుకుంటూ వెళ్ళాలి. మహానాడు తర్వాత బహుశా నేను అనుకోవటం వార్తలు వస్తున్నాయి, పార్టీ పగ్గాలు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిన జూన్ తర్వాత చేస్తానని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. చూద్దాం. లోకేష్కి మనందరం ఆశీర్వాదం ఇచ్చి ఆయన భవిష్యత్తు బాగుండాలని ప్రధానమంత్రి ఎలా బ్లెస్సింగ్స్ ఇచ్చారో లోకేష్ కుటుంబానికి మనం కూడా అలా బహుశా కోరుకుంటే 10 కాలాల పాటు తెలుగు రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా మిగిలిపోతాడు. విడిపోయిన రాష్ట్రం, దగాబడ్డ రాష్ట్రం. మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అమరావతి, పోలవరం అంటున్నారు కదా, ఆ రెండింటితో పాటు వెనకబడిన ప్రాంతాలకి, అలాగే లోకేష్ గారు ఎలా అయితే ఇండస్ట్రియలైజేషన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇటు రాయలసీమలో కానీ ఇటు నార్త్లో కానీ ఆయన ఫోకస్ చేసి కొన్ని పరిశ్రమలు తీసుకురావడానికి శ్రమిస్తున్నారు, మీటింగ్స్తో బిజీగా ఉన్నారు. కార్యకర్తలకు కొంత అసౌకర్యం కలిగినా కలవటానికి టైం దొరకకపోయినా ఆయన కాన్షియస్ని చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ని విస్మరించి ఆయన ఎంత బిజీగా ఉన్నారు. అందులో ఈ అఫీషియల్స్తో పనిచేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎవరు కూడా డెసిషన్ మేకింగ్ ఉండదు. ఇందాక నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అలా తయారు చేసేది. వీళ్ళ మోడ్లోకి మోడస్ ఆఫ్ ఆపరేషన్లో తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. ఐఏఎస్లు మంచివాళ్ళు, కాకపోతే వాళ్ళని వాడిన విధానం, ఐఏఎస్లు ఐపీఎస్లు మంచివాళ్ళు, వాళ్ళని వాడిన విధానం ఏం చేస్తారు పాపం వాళ్ళు మాత్రం వాళ్ళని తప్పుదో పట్టించి వాడిన విధానం అడ్మినిస్ట్రేషన్ని పక్కన పెట్టి వీళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని ట్రాక్లో తేవాలన్నా గాడిలో పెట్టాలన్నా కానీ చంద్రబాబు గారికి చాలా తలపోటు ఉంది. కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సహకరించాలి. నా ఉద్దేశం అయితే ఆయన ఆఫీసులోనే 2 కోట్లు భోంచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. మరి ఆయనకి ఇంటి దగ్గర ఉండే అవకాశం తక్కువ, అలాగే లోకేష్ గారికి తక్కువ. మరి వీళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో పెట్టి ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు కాబట్టి, ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది కాబట్టి మరి మెయిన్ ఫోకస్ అంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్ మీద ఉంటుంది. భవిష్యత్తులో ఆయనకి ఎక్కువ అలవాటు పడతారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తేనే రాష్ట్రానికి ఒక రూపురేఖలు కానీ, లేకపోతే ఆర్థిక పుష్టి కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, ఈ లోటు బడ్జెట్ని తీర్చేసి ఇంకా రైతాంగానికి చాలా ఫోకస్ చేయాలి. రైతుల మీద చాలా ప్రెషర్ ఉంది, ఇరిగేషన్ సెక్టర్ మీద ప్రెషర్ ఉంది, అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ప్రెషర్ ఉంది. కొంతమంది వాళ్ళ యొక్క వృత్తిపరంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుని వినియోగించి రాజకీయాల్లోకి వచ్చి ఆ సెక్టర్ని నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేటైజ్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేసి ఆ ఆటుపోట్లను తట్టుకోవాలి వీళ్ళు, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. మరి ఇన్ని ప్రెజర్స్ తట్టుకుంటూ పరిపాలన సాగించాలంటే ఇది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్.